పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన చేస్తున్న వైద్య విద్యార్థులను అది కూడా డాక్టర్స్ డే రోజున అరెస్టు చేసింది కూటమి ప్రభుత్వం. వైద్య విద్యార్థులపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. ఇతర దేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని ఇక్కడ ఇండియాకు వచ్చిన తర్వాత ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ FMG ఎగ్జామ్ పాస్ అయి ఇంటర్న్షిప్ కూడా అంటే దాని తర్వాత ఇంటర్న్షిప్ 1 year కంప్లీట్ చేసుకుని కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయాలి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ చేయటం లేదని శాంతియుతంగా నిరసన చేస్తున్న ఈ వైద్య విద్యార్థులపై అది కూడా డాక్టర్స్ డే రోజున జూలై 1వ తారీఖు డాక్టర్స్ డే రోజున పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళటం, ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఆశ్చర్యం వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు, కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఆఖరికి చదువు పూర్తి చేసి వైద్య విద్యలో అభ్యసించి ఈరోజు సమాజంలో వైద్యం చేయాలనే తపన పడుతున్న విద్యార్థుల మీద కూడా ఈరోజు ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం చేయటం అనేది చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కోట్లు ఖర్చు పెట్టుకొని చదువుకున్న తర్వాత ఇండియా వచ్చిన తర్వాత FMG ఎగ్జామ్, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మన NIC నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క ఎగ్జామ్కి ఈక్వల్గా, NMCకి ఈక్వల్గా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఈ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ చేసేటప్పుడు వీళ్ళకి ఏమన్నా స్టైఫండ్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. రాష్ట్రంలో చదివిన వాళ్ళకి, దేశంలో చదివిన వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు. వీళ్ళు ఎటువంటి స్టైఫండ్ లేకుండా ఈ విద్యార్థులతో ప్యారలల్గా 36 గంటలు 48 గంటలు డ్యూటీలు చేసి స్టైఫండ్ లేకుండా ఆపరేషన్లు చేసి అసిస్టెంట్ చేసి అన్ని రకాలుగా క్వాలిఫై అయ్యి 1 year పూర్తి చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు? 13 నెలల నుంచి రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఆపేశారు. దీనివల్ల ఎంత నష్టపోతున్నారో ఇవాళ అర్థం కావట్లేదు. కొంతమంది ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఆల్రెడీ పీజీలు రాసుకుంటున్నారు, కొంతమంది ప్రాక్టీస్ పెట్టుకుంటున్నారు, కొంతమంది కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేసుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు. ఇవన్నీ చేసుకుంటుంటే ఈ విద్యార్థులు మన రాష్ట్రానికి సంబంధించిన సుమారు 700 నుంచి 900 మంది విద్యార్థులు ఇవాళ ఈ యొక్క రిజిస్ట్రేషన్ కాకుండా ఆగిపోవటం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని తెలియపరచడానికి ఇవాళ హెల్త్ యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వీళ్ళని అరెస్ట్ చేసి హెల్త్ మినిస్టర్ గారిని కలిస్తే ఆయన చాలా రెక్లెస్గా సమాధానం చెప్పే కార్యక్రమం, చాలా దారుణంగా జవాబు చెప్పటం. దీనివల్ల వాళ్ళు నిరసన తెలియజేస్తారు. ధర్నా కూడా కాదు, ఒక శాంతియుతమైన నిరసన తెలియజేస్తుంటే ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది ఎంత దారుణమైన అంశమో ఈరోజు అర్థం చేసుకోవాలి. అంటే రెడ్ బుక్ రాజ్యాంగమే కాదు, వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియట్లేదు, పరిపాలన తెలియట్లేదు. 13 నెలల నుంచి ఒక వైస్ ఛాన్సలర్ VC నియమించలేదు, రిజిస్ట్రార్ నియమించలేదు, హెల్త్ యూనివర్సిటీలో కౌన్సిల్ మెంబర్స్ నియమించలేదు. మొన్న నోటిఫికేషన్ నుంచి మొన్న ఫిల్ చేశారు ఒక 15 రోజుల క్రితం. 13 నెలల నుంచి కనీసం అధికారులు లేరు యూనివర్సిటీలో, రిజిస్ట్రేషన్ లేవు. పిల్లలు MBBS చదివి బ్యాంకు లోన్లు కట్టాలి, వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవుతారు, పీజీలు చేస్తారని చెప్పి తల్లిదండ్రులు భావిస్తూ ఉంటే వీళ్ళు కనీసం రిజిస్ట్రేషన్ చేయడానికి వీళ్ళకి బాధ ఏంటి? ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 to 15 minutes. ఒక్కొక్క విద్యార్థికి 15 నిమిషాల సమయం సరిపోద్ది రిజిస్ట్రేషన్కి. వాళ్ళ సర్టిఫికెట్లు వెరిఫై చేయటం, వాళ్ళకి రిజిస్ట్రేషన్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వటం. దీనికి కూడా యూనివర్సిటీ 13 నెలల నుంచి ఈరోజు రిజిస్ట్రేషన్ చేయట్లేదంటే ఏ విధంగా పరిపాలన సాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఏ విధంగా వీళ్ళు పరిపాలిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా ఇక మన రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో నిర్మాణం చేసి సుమారు 8,500 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలన్నీ స్టార్ట్ చేస్తే ఆయన వచ్చేలోపే అంటే 24 ఎలక్షన్ ముందే దాదాపు 5 మెడికల్ కాలేజీ స్టార్ట్ చేశాం. ఈ 5 మెడికల్ కాలేజీలో 700 MBBS సీట్లు తీసుకొచ్చారు. మళ్ళీ నెక్స్ట్ 5 మెడికల్ కాలేజీలు రెడీ చేశారు. రెడీ చేస్తే మాకు సీట్లు వద్దంటారు. పులివెందల్లో 50 సీట్లు మాకు వద్దు, NMC స్టాఫ్ లేరని రాశారు. అట్లానే పాడేరు మెడికల్ కాలేజీలో 150 సీట్లకి పర్మిషన్ ఉంటే 50 సీట్లు తీసుకున్నారు. అంటే మెడికల్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో లభించకపోవటం వలన ఇతర దేశాలకు వెళ్తున్నారు, ఇతర కంట్రీస్ వెళ్తున్నారు.
అక్కడ పూర్తి చేసి వచ్చిన వాళ్ళకి ఇవాళ రిజిస్ట్రేషన్ చేయటం లేదు. ఇక్కడ ఫ్రీగా వచ్చే మెడికల్ సీట్లు కూడా ఈ ప్రభుత్వం మాకు వద్దని చెప్తా ఉంది. రిక్రూట్ చేసుకొని కొత్త మెడికల్ సీట్లు ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ప్రొఫెసర్ మీరు ఎంబీబీఎస్ డాక్టర్ రిక్రూట్ చేసుకోవట్లేదు, పీజీ స్పెషలిస్టులు రిక్రూట్ చేసుకోవట్లేదు. వీళ్ళిద్దరిని రిక్రూట్ చేసుకోకపోతే ఏ విధంగా స్టాఫ్ రిక్రూట్మెంట్ పూర్తి చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో ఈ రాష్ట్రంలో 54,000 మంది ఈరోజు డాక్టర్లు కానీ, స్టాఫ్ నర్సులు కానీ, ఫార్మసిస్టులు కానీ రిక్రూట్ చేసుకోవడం జరిగింది. 54,000 మంది. ఇందులో డాక్టర్లు దాదాపు 3,800 మంది డాక్టర్లని రిక్రూట్ చేసుకున్నాం మేము. మీరు ఇంతవరకు ఒక్కరిని కూడా రిక్రూట్ చేసుకోకుండా మెడికల్ కాలేజీలో స్టాఫ్ లేరని మీరు చెప్పడం మీకు సరైన పద్ధతేనా? ఈరోజు చెప్పి అడుగుతా ఉన్నాను హెల్త్ మినిస్టర్ గారిని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. విలేజ్ హెల్త్ని తీసుకొచ్చారు, అట్లానే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు, నాడు నేడు కింద హాస్పిటల్స్ బాగు చేశారు. అట్లానే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈరోజు హెల్త్కి సంబంధించి ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసింది ప్రభుత్వం. ఈరోజు ఆయుష్మాన్ భారత్లో కలపాలని ఆల్రెడీ సైట్ ఓపెన్ చేశారు, హాస్పిటల్స్ లింకేజ్ చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్లో కలిపితే ఆరోగ్యశ్రీలో వచ్చే ఫీజుల కన్నా కనీసం 30 నుంచి 40% తగ్గించే పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీలో ఈరోజు ఒక ఆపరేషన్కి 30,000 ఇస్తుంటే ఆయుష్మాన్ భారత్లో 17,000 నుంచి 20,000 ఇస్తున్నారు. అంటే ఈ తగ్గితే డాక్టర్లు చేయగలరా ఇవాళ ఆపరేషన్లు? ఇవాళ పేషెంట్ల దగ్గర డబ్బులు తీసుకోకుండా ఆరోగ్యశ్రీ నడుస్తుందా ఈ రాష్ట్రంలో? ఎక్కడా నడవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ₹1 తీసుకోకుండా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసే కార్యక్రమం చేశారు రాష్ట్రం అంతా కూడా. ఎవరైనా పొరపాటును తీసుకుంటే వాళ్ళ మీద ఫైన్లు వేశారు. పేషెంట్కి భారం లేకుండా ఆరోగ్యశ్రీ నడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అలా కాదే. ప్రతి హాస్పిటల్లో యూజర్ ఛార్జీలు, ప్రతి హాస్పిటల్లో ఇవాళ కో పేమెంట్స్ తీసుకొని ఇవాళ హాస్పిటల్ రన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు పేమెంట్స్ ఇవ్వట్లేదు కాబట్టి. దాదాపు 12 నెలల నుంచి ఈరోజు పేమెంట్స్ లేవు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి. 12 నెలల నుంచి కొన్ని హాస్పిటల్లో కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు ఉన్నాయి. హాస్పిటల్ మెయింటైన్ చేయడం కష్టం, హాస్పిటల్ రన్ చేయడం కష్టం. ఇవాళ అలాంటి పరిస్థితుల్లో మీరు ఆయుష్మాన్ భారత్కి లింక్ చేస్తే పూర్తిగా ఈరోజు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోతుంది. సో మీరు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తున్నారు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నిర్వీర్యం చేశారు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్వీర్యం చేశారు. అదేవిధంగా కనీసం ఎంబీబీఎస్ పూర్తి చేసి వచ్చిన వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఈరోజు చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ఈ ఆరోగ్యశ్రీ మీద ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు వస్తాయి. దీన్ని మాత్రం ప్రభుత్వం గట్టిగా ఈ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేయకుండా మీరు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి పేమెంట్స్ రెగ్యులర్గా ఇచ్చి ఈ యొక్క పేద ప్రజల్ని ఆదుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.